హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్ కోసము హిస్టరీ నుంచి ఒక ప్రశ్న డిస్కస్ చేసుకుందాము. ఇవాళ నేను ఇండియన్ హిస్టరీ నుంచి అయితే ప్రశ్న అయితే తీసుకున్నాను అనమాట. ఎస్టర్డే మనము జాగ్రఫీకి సంబంధించి ఒక ప్రశ్న డిస్కస్ చేసుకున్నాం కదా, ఎక్కువ రిపీట్ అవుతుండే క్వశ్చన్స్ అనమాట. అంటే కొన్ని క్వశ్చన్స్ అనేది డిఫరెంట్గా అడుగుతారు, కాకపోతే దాని యొక్క థీమ్ మాత్రం సేమ్గా ఉంటుంది. అలాంటి ప్రశ్నలు ఎక్కువ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనమాట. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్రతిరోజు. మీరు ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఇచ్చాము, శివన్ కాన్సెప్ట్ సంబంధించి. అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే వస్తుంది. కానీ ఈ క్లాస్ మాత్రం ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఆన్సర్ రైటింగ్కి సంబంధించినటువంటి టిప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి వల్ల మీకు ఎక్కడైతే మీరు 3 మార్క్స్ అనేది స్కోర్ చేస్తారో అక్కడ మీకు 5 to 6 మార్క్స్ పడే విధంగా టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఆన్సర్ని జనరల్గా రాయడం ఎలా ఉంటుంది, ఎక్స్ట్రాడనరీగా ఎలా ఉంటుంది అంటే సేమ్ కంటెంటే కానీ మార్చే విధానం వేరుగా ఉంటుంది అనమాట. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ ఇండియన్ హిస్టరీ నుంచి ప్రశ్న ఎలా ఇచ్చారో నీట్గా డిస్కస్ చేసుకుందాం. నేను ఈ ప్రశ్న అనేది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూద్దాం. ప్రశ్న ఏమి ఇచ్చారంటే ఇక్కడ వచ్చేసి న్యూమరస్ వాయిసెస్ కాంట్రిబ్యూటెడ్ టు ది స్ట్రెంథనింగ్ అండ్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ది నేషనలిస్ట్ మూమెంట్ డ్యూరింగ్ ది గాంధీ ఫేజ్ ఎలాబరేట్. ఇక్కడ చూడండి, ఇక్కడ టెయిల్ వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టెయిల్ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు చెప్తూ ఉంటాను, టెయిల్ వర్డ్ బట్టి మీరు ఆన్సర్ రాయాలి. ఎవరైతే టెయిల్ వర్డ్ బట్టి ఆన్సర్ రాస్తారో 5 to 6 మార్క్స్ నుంచి అబోవ్ మార్క్స్ కూడా గెయిన్ చేసుకుంటారు. టెయిల్ వర్డ్ కాకుండా మీకు తెలిసింది ఎప్పుడైతే రాస్తారో 2 మార్క్స్ దగ్గర ఆగిపోతారు. కాబట్టి నేను మన మెంటర్షిప్లో కూడా మిషన్ కోహినూర్ అని చెప్పేసి మనం మెంటర్షిప్ ఇస్తున్నాం కదా, ఈ మిషన్ కోహినూర్ అనే ప్రోగ్రామ్ అనేది మిషన్ కోహినూర్లో మనము మెంటర్షిప్ కంప్లీట్గా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము, ఎస్ఏ, జూమ్ సెషన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అన్నీ ఉంటాయన్నమాట. ఇవాళ 7 PM ఈ ప్రోగ్రామ్ అయితే క్లోజ్ చేస్తున్నాము. ఇవాళ ఈవినింగ్ 7 PM ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ టీం యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి త్వరగా జాయిన్ అవ్వండి. 7 PM మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ అయితే క్లోజ్ చేస్తున్నాం అనమాట. ఇది కంప్లీట్గా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము. ఇందులో ప్రతి సబ్జెక్ట్కి నేను 15 క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండులో ఉంటుంది. చాలా బెనిఫిట్ అవుతుంది. దీనికి మెయిన్ థీమ్ ఏంటంటే మీకు తక్కువ మార్కులు పడే చోట ఎక్కువ మార్కులు ఎలా గెయిన్ చేసుకోవాలో అనే ఒక థీమ్తోనే మనం అయితే దీన్ని తీసుకొచ్చాము. ఇందులో ఎలాంటి టెస్ట్ సిరీస్ అయితే ఉందన్నమాట. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఉంది, అక్కడి నుంచి కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. ఇక్కడ ప్రశ్న ఏమి ఇచ్చారంటే మామూలుగా మనకి స్వాతంత్రోద్యమంలో చాలామంది వాయిసెస్ అనమాట, చాలామంది గట్టిగా వాళ్ళ వాయిస్ని అయితే వినిపించారనమాట. అది కూడా మనకి ఎక్కడ గాంధీ ఫేజ్లో గాంధీ యుగంలో వినిపించారు. వాళ్ళ గురించి రాయమన్నారు అనమాట, ఎలాబరేట్ చేయమన్నారు. ఎలాబరేట్ అంటే ఏంటి, విస్తరించడం. విస్తరించంటే మనం డిఫరెంట్ కోణాల్లో చూపించగలగాలి, దాన్ని మల్టీ డైమెన్షన్ వేలో డిఫరెంట్ కోణాల్లో డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూపించాలన్నమాట. ఎలాబరేట్ అంటే ఏంటి, విస్తరించి రాయడం అనమాట. కాబట్టి దీనికి సంబంధించి చూద్దాం. గాంధీ యుగంలో గాంధీ ఫేజ్లో ఎవరెవరు ఎటువంటి వాయిస్ అనేది రైజ్ చేశారు, ఈ నేషనల్ మూవ్మెంట్ కోసం ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేశారో చూద్దాం. నేనేం చెప్పాను మీకు, ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ ఫార్మేట్ అనేది ఇంట్రడక్షన్ కంపల్సరీ ఇవ్వాలి, తర్వాత మెయిన్ బాడీ అనమాట, క్వశ్చన్ ఎలా అడిగారు టెయిల్ వర్డ్ బట్టి ఇవ్వాలి, ఫైనల్లో వచ్చేసి కన్క్లూజన్ అయితే ఇవ్వాలని చెప్పాను కదా. ఈ 3 కంపల్సరీ అయితే ఇవ్వాలన్నమాట. అయితే మీకు మార్క్స్ వచ్చేది మాత్రం మేజర్గా బాడీని బేస్ చేసుకుని మార్క్స్ ఇస్తారు. ఇంట్రడక్షన్, కన్క్లూజన్ కాకుండా బాడీని బట్టి ఎక్కువ మార్క్స్ అయితే పడతాయి. ఇంట్రడక్షన్, కన్క్లూజన్ బాగా ఇస్తే మీకు ఖచ్చితంగా 1 మార్క్ అనేది మంచిగా పడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ బాడీ మాత్రమే 90% అనేది ఇక్కడ పెర్ఫామ్ చేస్తుంది. అందుకే టెయిల్ వర్డ్ని బేస్ చేసుకొని నీట్గా ఏమడిగారో క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, నీట్గా అర్థం చేసుకొని ఆన్సర్ అనేది రాయాలన్నమాట. ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ ఎలా ఇచ్చారు, ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే చూద్దాము. ఇంట్రడక్షన్ మీరు ఎలా అయినా రాసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి ఇక్కడ ఇంట్రడక్షన్ ఎలా ఉందంటే, గాంధీ డ్యూరింగ్ ది నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్ మొబిలైజ్డ్ ది మిలియన్స్ అక్రాస్ ది కంట్రీ త్రూ ది క్యాంపెయిన్స్ లైక్ నాన్ కోఆపరేషన్ మూమెంటు, సివిల్ డిసోబీడియెంట్ మూమెంటు అండ్ క్విట్ ఇండియా మూమెంటు. ఇక్కడ ఏంటంటే ఇంట్రడక్షను, గాంధీ గారు మామూలుగా గాంధీ కంటే ముందు మనకి తిలక్ కావచ్చు, చాలామంది నేషనల్ మూమెంట్ స్టార్ట్ చేశారు. కానీ కొన్ని రీజన్స్కి మాత్రమే అది లిమిట్ అయిపోయింది అనమాట. మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత దేశాన్ని అంతా ఏకం చేశారనమాట. అందుకే మహాత్మా గాంధీ హీరో అయ్యారు. మిగతా మహాత్మా గాంధీ కంటే కూడా తిలక్ వీళ్ళందరూ కూడా చాలా పోరాడారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యారు. మహాత్మా గాంధీ దేశం అంతా ఏకం చేశారు కొన్ని మూమెంట్స్ ద్వారా. అదే ఒకటి నాన్ కోఆపరేషన్ మూమెంటు, సివిల్ డిసోబీడియెంట్ మూమెంటు, క్విట్ ఇండియా మూమెంటు. చూసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు సహాయ నిరాకరణోద్యమం, శాసనోద్యమం, క్విట్ ఇండియా మూమెంట్ అనమాట. తర్వాత డ్యూరింగ్ ది గాంధీ ఫేజ్ ఆఫ్ ది ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్ న్యూమరస్ వాయిసెస్ కాంట్రిబ్యూట్ టు ది స్ట్రెంథనింగ్ ఎన్రిచ్మెంట్ బీయింగ్ ది డైవర్స్ పర్స్పెక్టివ్. అయితే గాంధీ టైంలో, తిలక్ టైంలో కొన్ని ప్రాంతాలకు అనమాట. తిలక్ గారి గురించి అసలు స్వాతంత్రోద్యమానికి మెయిన్
సో ఒక పెద్ద మూవ్మెంట్ తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళని డిస్టర్బ్ చేసిందే బాలంగా తిలక్ అనమాట. అయినప్పటికీ ఆ టైంలో కొన్ని ప్రాంతాలుగా పరిమితం అవడం వల్ల ఎక్కువ మంది వాయిస్ని రైజ్ చేయలేకపోయారు అనమాట. అయితే గాంధీ టైంలో చాలామంది డిఫరెంట్గా వాయిస్ రైజ్ చేశారు. సో ఇట్లా ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఇంట్రో అనమాట. సో ఇంట్రోకి సంబంధించింది. ఓకేనా. ఇంట్రో అనేది మ్యాక్సిమం మీరు 3 to 4 లైన్స్ చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో మ్యాక్సిమం అనుకుంటే 5 లైన్స్. సో 5 లైన్స్ కంటే ఎక్కువ ఇంట్రో అనేది ఇవ్వద్దు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చెప్పాను నేను, ఎప్పుడైనా మీరు ప్రశ్న చదవగానే మెయిన్ బాడీకి దానికి సంబంధించిన సబ్మిటింగ్ పెట్టమని చెప్పాను. సో ఇదంతా కూడా నేను మిషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి చెప్తూ ఉంటాను అనమాట. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రాము. సో మన ప్రోగ్రామ్ అయితే ఇటు గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట, వదులుకోవద్దు. మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్లో మనమైతే మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. చాలామంది జాయిన్ అయ్యారు. అయితే లిమిటెడ్గా సీట్స్ తీసుకుంటాం కాబట్టి ఇవాళ క్లోజ్ చేస్తున్నాం 7 PM. ఎవరైనా జాయిన్ అవ్వకుంటే త్వరగా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఖచ్చితంగా అంటే సమ్ కీ కాంట్రిబ్యూటర్స్ డ్యూరింగ్ ది గాంధీ ఫేజ్ అనమాట. సో గాంధీ ఫేజ్లో మేజర్గా కాంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారో చూద్దాం. ఒక్కో పర్సన్ గురించి నేను ఇక్కడ ఏం చేస్తానంటే డిఫరెంట్గా తీసుకున్నాను. ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గురించి తీసుకున్నాను, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి తీసుకున్నాను, తర్వాత సుభాష్ చంద్రబోస్ గురించి, తర్వాత ఉమెన్స్ ఎవరున్నారు, సో ఉమెన్స్ కావచ్చు, రిలీజియస్ లీడర్స్ ఎవరున్నారు, సోషల్ రిఫార్మర్స్ ఎవరున్నారు. అంటే నేనేం చేశాను, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనమాట. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్తో ఆన్సర్లు ఇక్కడ ఉండడం వల్ల మీకు మంచి మార్క్స్ అయితే పడతాయన్నమాట. ఏదో సింపుల్గా పారాగ్రాఫ్స్ రాసేసి లేదా బుల్లెట్ పాయింట్స్ రాసే బదులు సబ్మిటింగ్ని హైలైట్ చేశారంటే మంచి మార్క్స్ అయితే పడతాయన్నమాట. ఇక్కడ మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సమ్ కీ కాంట్రిబ్యూటర్స్. మన గాంధీ ఫేజ్లో బాగా కనిపించే పర్సనాలిటీస్ ఎవరున్నారు, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళు ఉంటారు కదా. సో ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ గురించి తీసుకోండి. సో నేను PDF మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడ మ్యాటర్ చూసుకోండి. సో నెహ్రూకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. సో నెహ్రూ విజన్ మోడర్న్ కావచ్చు, సెక్యులరు, ఇండస్ట్రీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు గాంధీ యుగంలో. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా కీలక పాత్ర వహించారు. తర్వాత ఆయన స్పీచెస్ కావచ్చు, రైటింగ్స్, ఆయన రాసిన బుక్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఇంపాక్ట్ అనేది చూపించారు అన్నమాట మూమెంట్కి. సో ఇది నెహ్రూ గురించి. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్. సో మనకి ఇతను ఏమంటారు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఈయన పటేల్ గారు చాలా పెద్ద మూమెంట్ తీసుకొచ్చారు అనమాట. సో గుజరాత్లో బార్దోలి సత్యాగ్రహం మూమెంట్ తీసుకొస్తారు. సో దీనివల్ల ఆయన హీరో అయిపోతారు అనమాట. మొత్తం స్వాతంత్ర సంగ్రామంలోనే హీరో అవుతారు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కావచ్చు, రిఫార్మ్స్ అంత. ఎందుకంటే మనము ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్, మనకి IAS, IPS, IFS ఉన్నాయి కదా. సో ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీస్ అని పిలుస్తాం అన్నమాట సర్దార్ వల్లభాయ్ పటేల్ని. కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించి ఒక 2 పాయింట్స్. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గురించి. సో నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ కూడా గాంధీ ఫేజ్లో చాలా ఇంపార్టెంట్ లీడర్ అనమాట. సో సుభాష్ చంద్రబోస్ గారి గురించి కూడా ఇక్కడ 2 పాయింట్స్ అనమాట. 2 పాయింట్స్ అనేది మనం ఇచ్చాము. సో ఈయన గాంధీకి సంబంధించిన నాన్ వైలెంట్ మెథడ్స్ని ఫాలో అయ్యారు. కాకపోతే ఈయన కొంచెం రాడికల్ అనమాట కంపేర్ టు నాన్ వైలెన్స్. సో ఈయన ఏంటంటే తుపాకీ పెట్టి మనం యుద్ధం చేయాలి, సో మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వాతంత్రం ఇస్తానని చెప్పేసి ఒక ఇండియన్ నేషనల్ ఆర్మీని, సో ఇది మోహన్ సింగ్ అనే అతను ప్రారంభిస్తాడు. కానీ సుభాష్ చంద్రబోసు పీక్ స్టేజ్కి తీసుకెళ్తాడు అనమాట. సో ఇట్లా అనమాట ఈయన మిలిటరీని యూజ్ చేసి మనం స్వాతంత్రం తెచ్చుకోవాలి, స్వాతంత్రం అనేది మనం అడుక్కోకూడదు, లాక్కోవాలని చెప్పేసి చెప్పడమే జరుగుతుందన్నమాట. ఈయన ఇంటర్నేషనల్ సపోర్ట్ తీసుకుంటారు, జపాను, జర్మనీ నుంచి కూడా తీసుకొని స్వాతంత్ర సంగ్రామం చేస్తారు. ఇట్లా ఈయనకి సంబంధించి నెక్స్ట్ ఉమెన్ లీడర్స్ కూడా చాలా మంది ఉన్నారు. సరోజినీ నాయుడు కావచ్చు, కస్తూర్బా గాంధీ కావచ్చు, కమలా నెహ్రూ, ఇంకా మనకు అరుణా అసఫ్ అలీ కావచ్చు, ఉషా మెహతా కావచ్చు, ఇంకా మనకి రాణి గైడిన్లు, ఇట్లా చాలామంది కూడా ఇక్కడ ఉమెన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. చూడండి ఇక్కడ అంతా కూడా మల్టీ డైమెన్షన్లో డిఫరెంట్గా ఆన్సర్ అనేది ఇస్తున్నాం. తర్వాత రెవల్యూషనరీ మూమెంట్స్ అనమాట. సో మనకి గాంధీ మూమెంట్లోనే భగత్ సింగ్ గారు, సో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ గారు కావచ్చు, సో ఇంకా HRSA ఉంది కదా, హిందుస్థాన్ సోషల్ రిపబ్లిక్ అసోసియేషన్, ఇవన్నీ స్థాపించి ఒక పెద్ద మూమెంట్ తీసుకొస్తారు అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళని చాలా వరకు డిస్టర్బ్ చేస్తారు. సో ఇట్లా అంటే రెవల్యూషనరీ మూమెంట్స్ కూడా చాలా కీలక పాత్ర అయితే ఇక్కడ పోషించారనమాట. సో ఇంకా మనకి రామ్ ప్రసాద్ బిస్మిల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించారు. మనం ఇంకా ఇక్కడ చూసుకుంటే రిలీజియస్ లీడర్స్ అనమాట. రీజనల్ లీడర్స్ అంటే కొన్ని ప్రాంతాలకి ఇప్పుడు నార్త్ వెస్ట్ ప్రొవిన్స్ ఉంది. సో నార్త్ వెస్ట్ ప్రెసిడెంట్ ప్రొవిన్స్లో మనకి ఎవరు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అంటే ఫ్రంటియర్ గాంధీ, అంటే సరిహద్దు గాంధీ అంటాము. ఈయన కీలక పాత్ర పోషించారు. సౌత్లో మనకి సౌత్ ఇండియా మొత్తం కూడా రాజగోపాలాచారి కీలక పాత్ర పోషించారు. మనకి రాణి గైడిన్లు, సో రాణి గైడిన్లు మొత్తం కూడా వచ్చేసి ఈమె నార్త్ ఈస్ట్ ఇండియా అనమాట. సో నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం కూడా చాలా కీలక పాత్ర పోషించింది అనమాట. ఇట్లా కొంతమంది డిఫరెంట్ ప్రాంతాల నుంచి మూవ్మెంట్ అనేది తీసుకొచ్చారు అనమాట. రీజనల్ లీడర్స్ కూడా చాలా కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్ సోషల్ రిఫార్మర్స్. సో గాంధీ ఫేజ్లోనే మనకి సోషల్ రిఫార్మర్స్ ఉంటారనమాట. కొంతమంది థింకర్స్ అంటే మనకి బిఆర్ అంబేద్కర్ కావచ్చు. బిఆర్ అంబేద్కర్ కూడా గాంధీ మెథడ్స్ని ఫాలో అయ్యారు. అయితే కొంచెం ఐడియాలజీ డిఫరెన్స్ వేరు ఉంటుంది అనమాట. సో క్యాస్ట్ సిస్టము, వర్ణ సిస్టమ్కి సంబంధించి కొంచెం వేరుగా ఉంటుంది. సో అంబేద్కర్ వచ్చేసి ఏంటంటే క్యాస్ట్ సిస్టము, వర్ణ సిస్టమ్ రెండు కూడా తప్పని చెప్పారు. సో గాంధీ ఏంటంటే
ఆ వర్ణా సిస్టమ్ అనే దానికి సపోర్ట్ చేశారు, కానీ క్యాస్ట్ సిస్టమ్ అనేది సరిగా సపోర్ట్ ఇవ్వలేదన్నమాట. వర్ణా సిస్టమ్కి సపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ హరిజన్ కావచ్చు, హరిజన్ అనే దళిత్, హరిజన్ అనే ఓడ్ని మొట్టమొదటిసారి ఇక్కడ తీసుకొచ్చారు గాంధీ గారు. సో కాబట్టి అంబేద్కర్ గారు ఇక్కడ కీలక పాత్ర పోషించారన్నమాట. సో మనకి సోషల్ రీఫార్మర్స్, థింకర్స్లో వీళ్ళు కీలక పాత్ర అయితే పోషిస్తారు. తర్వాత వీళ్ళు చేసిన వర్క్స్ కూడా ఎక్కువ బుక్స్ కావచ్చు, ఇన్ఈక్వాలిటీ, జస్టిస్, అందరికీ సమన్యాయం ఉండాలి, అన్టచబిలిటీ అనేది ఉండకూడదు, ఈక్వాలిటీ ఉండాలి, ప్రతి ఒక్కరికి విద్య అందాలి, హెల్త్, ఎడ్యుకేషన్ అన్ని కూడా సమానంగా అందాలనే ఉద్దేశంతో కొంతమంది సోషల్ రీఫార్మర్స్ చాలా వరకు ఆ పాత్ర పోషించారన్నమాట. ఇక్కడే మీరు రాజా రామ్మోహన్ రాయ్ గురించి రాయొచ్చా అంటే రాయకూడదు, ఎందుకంటే గాంధీ ఫేజ్ గురించి అడిగారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో గాంధీ ఫేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి 1915 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1915 నుంచి 1947 మధ్యలో ఉన్న వాళ్ళ గురించే రాయాలి. మనకి సోషల్ రీఫార్మర్స్ చాలా మంది ఉంటారు. జ్యోతిబా పూలే కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, చాలా మంది ఉంటారు అనమాట. ఆ సయ్యద్ అహ్మద్ ఖాన్ వీళ్ళందరూ, కానీ వాళ్ళందరూ కూడా గాంధీ ఫేజ్ కంటే ముందు ఉంటారనమాట. ఇక్కడ అడిగింది గాంధీ ఫేజ్ గురించి రాయమన్నారు, కాబట్టి గాంధీ ఫేజ్లో ఉండే మాత్రమే రాయాలి. సో ఇట్లా సబ్ హెడ్డింగ్స్ పెట్టి బుల్లెట్ పాయింట్స్ రాయడం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు వచ్చేసి కంప్లీట్గా కన్క్లూజన్ అనమాట. సో కన్క్లూజన్ నేను ఏం చెప్పాను, ఎప్పుడైనా కన్క్లూజన్ మీరు రాసే బాడీకి సమ్మరీలా ఇవ్వండి, వే ఫార్వర్డ్గా ఇవ్వండి. సో దీస్ డైవర్స్ వాయిసెస్ అప్రోచెస్, అంతే కదా, డిఫరెంట్ పీపుల్ వాయిస్ రైజ్ చేస్తారు, డిఫరెంట్ పార్ట్స్ నుంచి డిఫరెంట్ అప్రోచ్ అనమాట. బుక్స్ నుంచి కావచ్చు, న్యూస్ పేపర్ నుంచి కావచ్చు, జనరల్స్ నుంచి రైజ్ చేస్తారు అనమాట, పత్రికల నుంచి కూడా. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి చాలా ఊతం ఇచ్చారనమాట, ఆజ్యం పోశారు. ఇది ఒక పొలిటికల్ స్ట్రగుల్లా కాకుండా ఇండిపెండెన్స్ అనేది సో ఒక సోషల్ రెవల్యూషన్లా తీసుకోవడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొని ఇక్కడ కీలక పాత్ర పోయించారు. ఐడియాలజీస్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, లీడర్షిప్ స్టైల్స్ కావచ్చు, డిఫరెంట్గా ఉన్నప్పుడు గాంధీ ఫేజ్లో మాత్రం అందరూ ఈక్వల్గా పోరాడడం వల్ల స్వాతంత్రం అనేది వచ్చిందనమాట. సో ఇట్లా కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పరంగా మీరు చూసుకుంటే, ఏది ఆ మెయిన్స్ పరంగా మీరు చూసుకున్నప్పుడు గాంధీ ఫేజ్ గురించి బాగా చూసుకోండి. ఈ మూమెంట్స్లో ఎక్కువ అడుగుతారు. సో గాంధీ ఫేజ్ ఉంది కదా, సో గాంధీ యుగం గురించి బాగా చూసుకోవాలి. ఎక్కువ అడిగేదానికి ఆస్కారం అయితే ఉంటుంది గాంధీ ఫేజ్ గురించి. సో 1915 దగ్గర నుంచి 1947 వరకు, సో 1947 వరకు ఈ ఫేజ్ బాగా చూసుకోండి. ప్రశ్నలు ఖచ్చితంగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా ప్రశ్న అనేది మీరు ఇదే ప్రశ్న సబ్ హెడ్డింగ్స్ కాకుండా జనరల్గా రాస్తారనుకోండి, బుల్లెట్ పాయింట్స్, పారాగ్రాఫ్స్ రాస్తే అంత అట్రాక్టివ్ మార్క్స్ అనేవి పడవన్నమాట. కానీ ఇక్కడ మాత్రం మీకు అట్రాక్టివ్ మార్క్స్ పడడానికి చాలా ఆస్కారం ఉంది. ఇలా ఆన్సర్ రాయడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి ప్రశ్న నేను రాబోయే రోజుల్లో చాలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఇమీడియట్గా ఇప్పుడు ఎవరైనా మర్చిపోయి ఉంటే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి. గ్రూప్ 1కి సపరేట్గా ఒక ఛానల్ ఉంటుంది, మన శివన్ కాన్సెప్ట్స్ ఛానల్ ఉంటుంది, రెండులో జాయిన్ అవ్వండి. మీకు చాలా అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. ప్రతిరోజు ప్రశ్నలు పెడుతూ ఉంటాం, గ్రూప్ 2కి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో తర్వాత మీరు అందరూ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించిన లింక్ ఇచ్చున్నాము. సో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తర్వాత టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇచ్చాము, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు మన యాప్లో కోర్సెస్ కావచ్చు, టెస్ట్ సిరీస్, గ్రూప్ 2కి సంబంధించిన కోర్సులు, మెంటర్షిప్లు, మాడ్యూల్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తాము. కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి, మన కరెంట్ అఫైర్స్ అనేవి. సో ఇట్లా అనమాట. సో అయితే మీరైతే ఇవాళ మనం క్లోజ్ చేసే మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. చాలా మంది జాయిన్ అయి ఉన్నారు. ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఇదంతా కూడా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో మీకు ఇందులో పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ప్రతి సబ్జెక్ట్కి 15 క్వశ్చన్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాము. సో ఇది మొత్తం తెలుగు మీడియము అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరు కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇందులోనే మీకు జనరల్ ఎస్ఐకి సంబంధించి కూడా సపరేట్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో తర్వాత ఇంకా ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్కి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి. సో మీకు 35+ హిందూ ఆర్టికల్స్ అనమాట. సో హిందూకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇయర్లో ఆర్టికల్స్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఏమైనా పీడిఎఫ్స్ ఇంపార్టెంట్ ఉంటే కూడా ప్రొవైడ్ చేస్తాము. ప్రతి సండే మీకు జూమ్ సెషన్స్ తీసుకుంటాం అనమాట. జూమ్ సెషన్స్ అనేది తీసుకుని ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అందరికీ ఇందులో బుక్ స్ట్రాటజీ కూడా ఉంటాయి. ఎటువంటి బుక్స్ చదవాలి, ఎటువంటి రిపోర్ట్స్ చదవాలి, వాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ప్రతి ఒక్కటి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే త్వరగా జాయిన్ అవ్వండి. ఇవాళ 7 PM అయితే మనము మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ అయితే క్లోజ్ చేస్తున్నాము. ఎలా జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాము. వాట్సాప్ టీంని కాంటాక్ట్ అయ్యి సో మీరు అక్కడ ఇంట్రెస్ట్ లేని మిషన్ కోహినూర్ని మెసేజ్ చేయండి. వాళ్ళకి మీ పేమెంట్ డీటెయిల్స్ కావచ్చు, మిషన్ కోహినూర్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇస్తారు. సో మీరు పేమెంట్ చేసిన తర్వాత మిమ్మల్ని కోర్స్కి అయితే యాడ్ చేస్తారనమాట. సో ఇట్లా ఇది ఓవర్గా దీనికి సంబంధించింది. ఈ ప్రోగ్రామ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా మీకైతే హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అనేది మీకు తర్వాత ఇంటర్వ్యూ లేదు కాబట్టి 563 పోస్టులు ఉన్నాయి కాబట్టి అతి పెద్ద నోటిఫికేషన్. ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ రాకపోవచ్చు కాబట్టి ఇటువంటి సువర్ణ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. బాగా కష్టపడండి, మెంటర్షిప్లు తీసుకోండి. మన దగ్గరే కాదు, మీకు నచ్చిన దగ్గర మెంటర్షిప్లు తీసుకోండి, టెస్ట్ సిరీస్లు రాయండి బాగా. సో బాగా ప్రిపేర్ అవ్వండి. మంచి డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ స్థాయిలో మీరు సర్వీస్ కొట్టారంటే మీ తరతరాలుగా నిలిచిపోతారనమాట. సో ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.